హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్ ఆచారి, ఆర్కిటెక్ట్, వాల్యూర్ అండ్ వాస్తు కన్సల్టెంట్. ఈ వీడియో కొంచెం చిన్నగానే చేస్తాను, ఎక్కువ పెద్దగా అవసరం లేదు. టాపిక్ ఏంటంటే తులసి మొక్క జనరల్గా నివాసాలలో చాలా విరివిగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుండి దానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఈ తులసి మొక్కను మనం జనరల్గా మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. తులసికి మరో పేరు కళ్యాణ్ అన్నమాట. కళ్యాణ్ అని కూడా సంబోధిస్తారనమాట. ఇది సమస్త శుభాలను కలుగజేస్తుంది కాబట్టి కళ్యాణన్నం. సాక్షాత్తు వ్యాస మహర్షి పద్మపురాణంలో కూడా తులసి మొక్క గురించి ప్రస్తావించాడు. అంతటి గొప్ప మొక్క అన్నమాట ఇది. ప్రాచీన భారతీయ ఆయుర్వేదంలో దీన్ని తులసిని విరివిగా ఆడారు. ఈరోజు కూడా చాలా రకాలైన జబ్బులకు అన్నిటికీ వాడుతారు అన్నమాట. తులసి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశం కాలుష్యరహితంగా ఉంటుంది అన్నమాట. అంటే కాలుష్యాన్ని కూడా తీసేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది అనమాట. అంత గొప్పది ఈ తులసి మొక్క. ప్రతి నివాసంలో ఈ తులసి మొక్కను నాటుకోవాలి, ఇంట్లో మహాలక్ష్మి ఉన్నట్టే అనమాట. అంతటి విశిష్టమైన ఈ మొక్క జనరల్గా మన ఇళ్ళల్లో ఎక్కడ ఉండాలి, వాస్తు శాస్త్ర ప్రకారము ఎక్కడ ఉండాలి, తులసి స్థానం ఎక్కడ, దాని గురించి నేను వివరిస్తాను. జనరల్గా ఈ తులసి చాలా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల తులసిలు ఉంటాయి. మన దగ్గర జనరల్గా రామ తులసి, కృష్ణ తులసి అని చాలా కనిపిస్తుంటాయి. జనరల్గా కృష్ణ తులసిని పూజలలోకి విరివిగా వాడతారనమాట. ఈ కార్నర్స్ ఉంటాయి కదా, ఈశాన్య, వాయు, ఆగ్నేయ, నైరుతిలో అవాయిడ్ చేయాలి. తులసి ఈస్ట్లో అంటే ఆ ప్లాట్ మధ్యలో ఈస్ట్ నాటుకోవచ్చు, నార్త్ మధ్యలో కూడా నాటుకోవచ్చు. అంటే ద్వారబంధానికి ఎదురుగా, గేట్కి ఎదురుగా కూడా చేసుకోవచ్చు. ద బెస్ట్ ప్లేస్ ఈజ్ నార్త్ ఈస్ట్ అన్నమాట. ఎదర్ నార్త్ ఆర్ ఈస్ట్ చాలా బాగుంటుంది. దీనికన్నా ఇంకా బెస్ట్ ప్లేసు బ్రహ్మస్థానం అన్నమాట. అంటే జనరల్గా మన మండువా హౌజెస్ ఉంటాయి పాత కాలంలో. యాక్చువల్గా ఇప్పుడు కట్టుకునేటి అంతా అంటే ఏసీ, ఆర్టిఫిషియల్ ఎయిర్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాం. భారతదేశ వాతావరణానికి మండువా హౌజెసే సూట్ ఉంటుంది. అందులో కొన్ని మార్పులు చేర్పులా ఉంటాయి. మన తెలంగాణ భవంతులు, కేరళ వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, పాత ఇళ్ళ ఇట్లా ఉంటాయి. మధ్యలో అంతా ఖాళీగా ఉంటుంది, వాటరు, వెలుతురు అంతా వస్తుంటుంది చూడండి, అది మండువా. దాని మధ్యలో ఉంటే ఇంటికి 4 వైపులా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళు మాత్రం మధ్యలో 100% పెట్టుకోవచ్చు, చాలా మంచిదన్నమాట. సో నార్త్, ఈస్ట్, బ్రహ్మస్థానం ఇంటి మధ్యలో ఇవి అద్భుతమైనవి అన్నమాట. అంటే అద్భుతమైనవి, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటి, సకల శుభాలను కలగజేసే ప్రదేశాలు ఇవి. జనరల్గా తులసి మొక్క అంటే తులసి మొక్క చుట్టుపక్కల ఏముండద్దు అంటే కాళ్ళు కడుకోవడాలు, మోరీలు, అంటే ఏదన్నా బట్టలు ఉతకడాలు, అలాంటి ప్రదేశాలు తులసి మొక్క దగ్గర ఒకటి పెట్టొద్దు. ఇంకొకటి, తులసి మొక్కను భూమి మీద నాటడం కన్నా అట్లీస్ట్ ఒక 2 ఫీట్లు, 1.5 ఫీట్ల హైట్లో నాటుకోవాలి ఎప్పుడైనా. అంటే జనరల్గా మనం నిలబడ్డప్పుడు నావి పైన అట్లా, అది ఇంకా శుభప్రదం అన్నమాట. సో ఇది తులసి మొక్కను నాటే విధానము, తులసి మొక్క పెట్టే ప్రదేశాలన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.